నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో సంప్రదాయ బైపాస్ సర్జరీకి భిన్నంగా ఛాతీని పూర్తిగా తెరవాల్సిన అవసరం లేకుండా చిన్నపాటి రంధ్రాల సాయంతో గుండె జబ్బులకు ఎలా చికిత్స చేయొచ్చో, తక్కువ కోతతో సర్జరీ చేయడం వల్ల ఎలాంటి సానుకూలతలుంటాయో తెలియజేసే ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. ఒకప్పుడు గుండెకు ఆపరేషన్ అంటే మేజర్ సర్జరీ. ఛాతీపై పెద్దగా కోత పెట్టి ఆపై ఛాతీ ఎముకను చీల్చి లోపలి గుండెకు చేరుకుని చివరగా సర్జరీ చేయాల్సి వచ్చేది. ఇలాంటప్పుడు సహజంగానే రక్తం ఎక్కువగా పోవడం, ఇన్ఫెక్షన్ల రిస్క్ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉండేది. ఇక పేషెంట్లు కూడా వారాలు నెలల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. అయితే ఇదంతా నిన్నటి వరకు. ఇవాళ మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక గుండెకు ఆపరేషన్ చేయడం చాలా తేలికైపోయింది. సాధ్యమైనంత తక్కువ కోతతో ఛాతీని తెరవాల్సిన అవసరం లేకుండానే ఇప్పుడు గుండెకు సర్జరీ చేసేస్తున్నారు. గుండె జబ్బుల సర్జరీల్లో విప్లవాత్మక మార్పుల్ని తీసుకొచ్చిన మినిమల్లీ ఇన్వేజివ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు గుండె ఆపరేషన్ అంటే ఛాతీపై పెద్ద పెద్ద కోతలు, నెలల తరబడి ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చేది. వీటికి తోడు మత్తు ఇంజెక్షన్లు, ఇన్ఫెక్షన్ల రిస్కు, కోత పెట్టిన ప్రాంతంలో చర్మం లోపల నుంచి ఉబ్బెత్తుగా పెరిగే కీలాయిడ్లు, ఇవన్నీ చాలా మందిని ఆపరేషన్ అంటేనే భయపడేలా చేసేవి. అయితే గుండెకు సంబంధించిన సర్జరీల్లో ఎప్పటికప్పుడు ఆవిష్కృతమవుతున్న కొత్త కొత్త టెక్నాలజీలు మొత్తం ఆపరేషన్ల ప్రక్రియనే సులభతరం చేస్తున్నాయి. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీ గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సల్లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. గత కొద్ది సంవత్సరాలుగా కొన్ని డెవలప్మెంట్స్ వచ్చినాయి ఓపెన్ హార్ట్ సర్జరీలో. ఇంతకుముందు ఏమైందంటే మన గుండె ప్రతి ఆపరేషన్గా ఆపాల్సి వచ్చేది, హార్ట్లాగా మెషిన్ పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు బైపాస్ సర్జరీస్లో 100లో 70-75 పాటు మనం ఆపకుండా చేయగలుగుతున్నాం. దాంతో ఏమవుతుందంటే బీటింగ్ హార్ట్ సర్జరీ వచ్చి మనకి ఈ బైపాస్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ తగ్గినాయి. కానీ ఈ ట్రెడిషనల్ ఇన్సెషన్ ద్వారానే వెళ్ళాల్సి వస్తుంది. పేషెంట్స్ 2-3 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. మరి తర్వాత రేరుగా ఇన్ఫెక్షన్స్ రావటం, అట్లాగే స్కార్ పెద్ద అవటం, కిలాయిడ్ రావటం, మరి ఈ కాంప్లికేషన్స్ అన్నీ అట్లాగే ఉండిపోయినాయి. అందుకని ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే ఈ బ్రెస్ట్ బోన్ కట్ చేయకుండా పూర్తిగా కొద్దిగా కట్ చేసి చేయటం. కానీ అండ్ దాని వల్ల అవుతుంది స్టెబిలిటీ ఎఫెక్ట్ ఉండదు. మనం 3-4 వారాల్లో డ్రైవింగ్కి వెళ్ళచ్చు, పనులు చేసుకోవచ్చు, ఎందుకంటే బోన్ మిగతా బోన్ ఇంటాక్ట్గా ఉండదు. లేదు ఈ బోన్ కట్ చేయకుండా సైడ్ నుంచి రిప్స్ మధ్యలో గుండా వెళ్ళి మనం చిన్న ఇన్సిషన్తో ఈ రెగ్యులర్ 20-25 సెంటీమీటర్స్ ఇన్సిషన్ బదులు 7-8 సెంటీమీటర్స్ ఇన్సిషన్తో ఈ సైడ్ నుంచి కానీ లేదా ఈ సైడ్ నుంచి కానీ లోపలికి వెళ్ళి రిప్స్ మధ్యలో గుండా వెళ్ళి బోన్స్ బ్రేక్ చేయకుండా చేసేటువంటి టెక్నాలజీ డెవలప్ అయింది. ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో గుండెకు చేస్తున్న శస్త్రచికిత్సల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఛాతీని పూర్తిగా తెరవాల్సిన అవసరం ఇప్పుడు ఎంతమాత్రం లేదు. పక్కటెముకల్ని వేరు చేయకుండానే కేవలం శరీరంపై చిన్నపాటి రంధ్రాల్ని చేయటం ద్వారా సర్జరీలను పూర్తి చేయవచ్చు. చర్మంపై మందంగా చూడటానికి ఎబ్బెట్టుగా కనిపించే కీలాయిడ్స్ రిస్క్ ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలో ఎంతమాత్రం ఉండదు. ఇన్ఫెక్షన్ల రిస్క్ బాగా తక్కువగా ఉంటుంది. పేషెంట్లు కూడా వేగంగా కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ లాస్ట్ 20 yearsలో చాలా పాపులరైజ్ అయింది. అది బ్రెస్ట్ బోన్ కట్ చేయకుండా పక్క నుంచి రిబ్స్ మధ్యలో నుంచి ఆపరేషన్ చేయడము, చిన్న ఇన్సిషన్స్తోనే ఆపరేషన్ చేయడము, కాస్మెటిక్గా ఆపరేషన్ చేయడము అది రీసెంట్గా పాపులరైజ్ అయింది. చిన్న ఇన్సిషన్తోనే ఆపరేషన్ చేయడం ఇంకొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది, ఇంకా కష్టం ఉంటుంది. గుండె మీద ఆపరేషన్ చేసేటప్పుడు రిస్క్లు అలాగే ఉంటాయి. ఆ చిన్న ఇన్సిషన్ వల్ల ఛాలెంజెస్ ఎక్కువ ఉంటాయి. ఆ చిన్న ఇన్సిషన్ వల్ల టైం కూడా ఆపరేషన్లో ఎక్కువ అవుతుంది. ఆ చిన్న ఇన్సిషన్ నుంచి ఆపరేషన్ చేసేటప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ కూడా అడ్వాన్స్డ్ ఉండాలి. ఎక్స్పెన్సివ్ స్కోప్స్తోని ఇన్స్ట్రుమెంట్స్తోని చేయడం ఒక డిఫరెంట్ పార్ట్ ఆఫ్ ది ఆపరేషన్. ఆపరేషన్ చేసే డాక్టర్స్కి స్కిల్ రావడము, దాంట్లో ఎక్స్పీరియన్స్ రావడానికి టైం పడుతుంది. ఎప్పుడైనా న్యూ టెక్నాలజీ వచ్చినప్పుడు
ఎలాంటి పేషెంట్స్కి ఫస్ట్ మేము సేఫ్గా ఈ ఆపరేషన్ చేయొచ్చు అని చూడాలా. చాలా సీరియస్ పేషెంట్స్కి ఇలాంటి ఆపరేషన్ చేయాలంటే అది కుదరదు, అది చేయకూడదు. ఏది సింపుల్గా, సేఫ్గా, స్మూత్గా, ఫాస్ట్గా ఆపరేషన్ అయితే అది జనరల్గా స్టెనాటమీ నుంచే లేక బ్రెస్ట్ బోన్ కట్ చేసిన ఆపరేషనే పేషెంట్స్కి బెటర్. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఒకటి మనం ఒక ఆపరేషన్ అయిన తర్వాత ఈ రోజుల్లో పేషెంట్ 2 నెలల నుంచి 3 నెలలు రెస్ట్ తీసుకుంటూ అనేటప్పటికీ చాలాసార్లు ఇబ్బంది అనిపిస్తుందండి. ఏంటి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటానికి వీల్లేదు, పెయిన్ ఉండటం, తర్వాత ప్రతి వాళ్ళు బయటికి వెళ్ళి ఏదైనా పనులు చేసుకోవాల్సి రావడం, తొందరగా ఉద్యోగానికి వెళ్దామని అనుకుంటాం, నార్మల్ యాక్టివిటీస్ చేద్దాము అంటే ఇప్పుడు 3 నెలల వరకు నార్మల్ సర్జరీలో కుదరట్లా. ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో మనం ఆపరేషన్ చేసిన తర్వాత 3 వారాల కల్లా వాళ్ళు వాళ్ళ పనులకు వెళ్ళటం, ఉద్యోగాలు చేసుకుంటాం, రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ చేయడం, ఇంక్లూడింగ్ లైక్ డ్రైవింగ్, నార్మల్ లైఫ్ని లీడ్ చేయడానికి హెల్ప్ చేయడం అనేది మెయిన్ ఎయిమ్ అండి. తర్వాత రెండోది వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఈ ఫ్రంట్లో స్కార్ లేకుండా సైడ్ నుంచి కనుక చేస్తే స్కార్ పెద్ద అవుతుంది అన్నాం, అలాంటి ఇబ్బందులు లేకుండా జరగటం, తర్వాత ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే అవకాశం తగ్గటం, అట్లాగే స్కార్ చిన్నగా ఈ సైడ్ నుంచి వెళ్తే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అవసరమైన అవకాశం కూడా తగ్గుతుంది. ఇప్పుడు మెయిన్గా ఇక్కడి నుంచి చాలా వ్యాస్కులర్గా ఉంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు బ్లడ్ లాస్ రావటం, దానికి ఎక్కువసార్లు ట్రాన్స్ఫ్యూజన్ ఇవ్వాల్సిన అవకాశం రావటం అలాంటివి జరుగుతుంది. ఇప్పుడు ఈ సైడ్ నుంచి వెళ్తే మనకి చిన్న ఇన్సిషన్తో వెళ్తాం కాబట్టి పెయిన్ తక్కువ ఉంటుంది, హీలింగ్ ఫాస్ట్గా ఉంటుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ తక్కువ ఉంటాయి. మరి కాస్మెటిక్గా కూడా ఈ కీలాయిడ్ హైపర్ట్రోఫీ అనేది ఈ సైడ్ నుంచి రావండి చాలాసార్లు, మెయిన్గా ఈ ఫ్రంట్ నుంచి ఉన్న స్కార్ మీదే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ అడ్వాంటేజెస్ అండి. సంప్రదాయకంగా చేస్తున్న బైపాస్ సర్జరీలో ఛాతీపై పెద్దగా కోత పెట్టి ఆపై ఎముకను కట్ చేసి లోపలి గుండెకు సర్జరీ చేసేవాళ్ళు. అయితే మినిమల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక చాలా తక్కువ కోత, అంటే 3-4 అంగుళాలు మాత్రమే కోత పెట్టి చాలా సులువుగా గుండెకు సర్జరీ చేసేస్తున్నారు. ఇటు పేషెంట్లకు అటు డాక్టర్లకు ఎంతగానో అనుకూలంగా ఉండే మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వయస్సు పైబడుతున్న కొద్దీ గుండెకు సమస్యలు పెరుగుతుంటాయి. వయసుతో పాటు శరీరానికి కూడా శస్త్రచికిత్సల్ని తట్టుకునే సామర్థ్యం సన్నగిల్లుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది సర్జరీల కన్నా యాంజియోప్లాస్టీ వంటి తేలికైన పద్ధతుల్ని ఇష్టపడుతుంటారు. అయితే గుండెకు సంబంధించిన సమస్యల్లో అన్ని సందర్భాల్లోనూ యాంజియోప్లాస్టీ వంటి విధానాలు అనుకూలించవు. తప్పనిసరిగా ఓపెన్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇలాంటప్పుడు ఓపెన్ సర్జరీల కన్నా చిన్నపాటి రంధ్రాల సాయంతో చేసే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలు పేషెంట్లకు బాగా అనుకూలంగా ఉంటాయి. అడల్ట్ పేషెంట్స్లో అంటే ప్రధానంగా నేను మాట్లాడేది పుటకతో వచ్చిన జబ్బులు కాకుండా, ఒకసారి పుటకలో గుండె నార్మల్గా ఉండి పెద్దవాడు వచ్చే జబ్బుల్లో దాదాపు మెజారిటీ అన్నీ కూడా మనం ఈ మినిమల్ ఇన్వేజివ్ అప్రోచ్ ద్వారా మనం చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ బైపాస్ సర్జరీస్. ఈరోజు హార్ట్ సర్జరీస్లో కామన్ సర్జరీ ఏంటంటే బైపాస్ సర్జరీ. ఈ బైపాస్ సర్జరీలో ప్రస్తుతం పరిస్థితుల్లో 2 గ్రాఫ్ట్లు అవసరమైనా, 3 బైపాస్లు అవసరమైనా, 1 బైపాస్ అవసరమైనా మనం ఈ చిన్న ఇన్సిషన్ ద్వారా చేయొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 25%, అంటే 100 మంది బైపాస్ సర్జరీ జరుగుతుంటే ఇప్పుడు దాదాపు 25-30 మందికి మనం సైడ్ ఇన్సిషన్ ద్వారా చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ నేను అనుకుంటాం 100లో 60-70 మంది దాకా కూడా మనం సైడ్ నుంచి చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఓపెన్ హార్ట్ సర్జరీస్, గుండెలో మనం వాల్వ్ మార్చాల్సి వస్తుంది, మైట్రల్ వాల్వ్ ఆపరేషన్, అయోర్టిక్ వాల్వ్ ఆపరేషన్, ఇలాంటివన్నీ కూడా ఈ పూర్తిగా కట్ చేయకుండా మనం మైట్రల్ వాల్వ్ సైడ్ నుంచి చేయొచ్చు. దాదాపు 100లో 80-90 మంది మైట్రల్ వాల్వ్ ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి ఈ సైడ్ నుంచి మనం రైట్ సైడ్ నుంచి చేస్తాం, వాళ్ళకి ఇక్కడి నుంచి చేయొచ్చు. అలాగే అయోర్టిక్ వాల్వ్ ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి ఈ బ్రెస్ట్ బోన్ మొత్తం కట్ చేయకుండా దాదాపు 100లో 70 మందికి మనం చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఓన్లీ పార్ట్ ఆఫ్ ది బోన్ కట్ చేసి మనం చేయొచ్చండి. అట్లా మనం ఈ అడల్ట్ పేషెంట్స్లో వచ్చేది మెయిన్గా బైపాస్ సర్జరీస్, తర్వాత వాల్వ్ రిప్లేస్మెంట్స్ లేదా వాల్వ్ రిపేర్స్ ఇవన్నీ చేయొచ్చు. అట్లాగే పుటక సంబంధించిన కనుక వస్తే గుండెలో హోల్స్ వస్తాయి. జనరల్గా ఏట్రస్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. గుండెలో 4 గదులు ఉంటాయి, పైన 2 గదులు, కింద 2 గదులు. పైన 2 గదుల మధ్యలో కనుక రంధ్రం ఉన్నట్టయితే ఆ రంధ్రాన్ని పొడ్చడానికి మనం దాదాపు 100లో 80-90 మందికి మనకి ఈ రైట్ సైడ్ చిన్న ఇన్సిషన్ ద్వారా మనం దీన్ని క్లోజ్ చేయొచ్చు. అలా కాకుండా 2 వాల్వ్స్ మార్చాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి 2 వాల్వ్స్ మార్చాలంటే కొద్ది మందికి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పేషెంట్స్ చిన్న బోన్ కొద్దిగా కట్ చేసి మనం చేయొచ్చు, సైడ్ నుంచి చేయటానికి అవ్వదు 2 వాల్వ్స్.
ఆపరేషన్ అంటే. ఇప్పుడు యాంజియోప్లాస్టీ బైపాస్ సర్జరీకి రెండింటికి మధ్యలో పేషెంట్స్ చాలా భయపడతా ఉంటారు. ఒక్కొక్కసారి గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నప్పుడు మనం దాన్ని ఓపెన్ చేయాలి అంటే మనం యాంజియోప్లాస్టీ అంటే సింపుల్గా ఒక క్యాత్ ల్యాబ్లో ఒక ట్యూబ్ పాస్ చేసి అందులో బెలూన్ పెట్టి ఇన్ఫ్లేట్ చేసి తర్వాత స్టెంట్ వేయటం అలాంటివి చేద్దామా, లేకపోతే ఇందాకన్నట్టు ఓపెన్ హార్ట్ సర్జరీ లాగా మనం చెస్ట్ ఓపెన్ చేసి బైపాస్ సర్జరీ చేయడం అనేది కొన్ని సిచ్యువేషన్స్ బట్టి మేము డిసైడ్ చేసి అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఏంటంటే 1-2 బ్లాక్స్ ఉంటే జనరల్గా మనకి ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో యాంజియోప్లాస్టీ చేయడానికి మనం వీరంతవరకు ప్రిఫర్ చేస్తాం. అలా కాకుండా కొన్ని క్రిటికల్ రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటాయి, లెఫ్ట్ మెయిన్ అనో లేకపోతే ఫ్రంట్లో ఉండే వెసలు ఎల్ఏడి అంటాం, దాని స్టార్టింగ్లో ఉంటాం, లేదా 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటాం, హార్ట్ వీక్గా ఉంటాం. ఇలాంటి సమయాల్లో బైపాస్ సర్జరీ బెటర్. కానీ ఒక్కొక్కసారి పేషెంట్స్ ఏంటంటే మాకు సర్జరీ అంటే కొంత రిస్క్ ఉంది, ఇంత స్కార్ ఉంది, 3 నెలలు రెస్ట్ తీసుకోవాలి, పెయిన్ ఉంటుంది, మాకు వద్దండి, ఏదైతే జరిగింది కొంచెం సెకండ్ చాయిస్ అయినా కూడా మేము ఏదో యాంజియోప్లాస్టీ చేయించుకుని మా అదృష్టం ట్రై చేసుకుంటాం, అంతగా కాకపోతే సర్జరీకి వెళ్తామని ఒక్కొక్కసారి సర్జరీ అవసరమైనా కూడా ఇన్ఫీరియర్ ఆప్షన్, వాళ్ళలో ఇన్ఫీరియర్ ఆప్షన్ ఇది యాంజియోప్లాస్టీకి ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే సర్జరీ అంటే భయం వేసి. దానికి కారణం ఏంటంటే యాంజియోప్లాస్టీ అయిన తర్వాత మనం 2-3 వారాల్లో వర్క్కి వెళ్ళిపోవచ్చు, పెయిన్ అది ఉండదు, అది చూస్తారు. ఇప్పుడు ఈ మినిమల్ ఇన్వేజివ్లో ఏంటంటే మనం సర్జరీ అడ్వాంటేజెస్ని యాంజియోప్లాస్టీ లాగానే ఈ ఆపరేషన్ చేసిన తర్వాత 4వ రోజు 5వ రోజు ఇంటికి వెళ్ళిపోవచ్చు, తర్వాత పెయిన్ తక్కువ ఉంటుంది, 3 వారాల్లో వర్క్కి వెళ్ళిపోవచ్చు. మన సుపీరియర్ ట్రీట్మెంట్ని మనం తక్కువ కాంప్లికేషన్స్ ఉండేది ఆల్మోస్ట్ కంపారబుల్ టు యాంజియోప్లాస్టీ లాగా ఉండేటి మనం ఆఫర్ చేయొచ్చు. అందుకని ఒక్కోసారి ఏజ్తో సంబంధం లేదు, వాళ్ళకి సర్జరీ అవసరం అయితే వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ని, ఎందుకంటే ఎవరికైనా కూడా నొప్పి అంటే భయం, మరి ఆపరేషన్ అంటే 3-4 నెలలు రెస్ట్ తీసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ వస్తాయనే భయాలు ఉంటాయి. అవన్నీ కూడా అవకాశాలు తగ్గిపోతాయి మినిమల్ ఇన్వేజివ్ అప్రోచ్లో. సరే వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ వాళ్ళకి ఏది అవసరమో దాన్ని మనం ఆఫర్ చేయొచ్చు. గుండెకు సంబంధించినంత వరకు దాదాపు 90% సమస్యల్ని మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలతో సరిచేయచ్చు. ప్రధానంగా బైపాస్ సర్జరీ, వాల్వ్ రీప్లేస్మెంట్, గుండె పైగదుల్లో రంధ్రాలకు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలు బాగా ఉపయుక్తంగా ఉంటున్నాయి. అయితే పెరికార్డెక్టమీ వంటి సమస్యలకు, వాల్వ్ సమస్యలకు కలిసికట్టుగా ఆపరేషన్లు చేయాల్సి వచ్చినప్పుడు మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలు చేయటానికి వీలు పడదు. మనం టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ అన్ని రకాల జబ్బులకి ఒకే ట్రీట్మెంట్ ఎప్పుడు పనికిరాదు. ఇప్పుడు మనకి ఇన్ని రకాల యాంటీబయాటిక్స్ ఉన్నాయి. ఎందుకని ఒకే యాంటీబయాటిక్ అన్ని ఇన్ఫెక్షన్స్ పనిచేసేటట్టు ఒకే యాంటీబయాటిక్ సరిపోతుంది, అలా ఉండదు. ఇప్పుడు మనకి చాలా రకాల ఆపరేషన్ ఉన్నాయి పేషెంట్ హార్ట్ కండిషన్ బట్టి. పేషెంట్కి ఒక్కొక్కసారి బైపాస్ సర్జరీ వాళ్ళు 2 కలిపి చేయాల్సి వస్తుంది. తర్వాత వయసును బట్టి, వాళ్ళకున్న సివియారిటీని బట్టి, మిగతా ఆర్గాన్ సిచ్యువేషన్ బట్టి మనం డిసైడ్ చేయడం జరుగుతుంది. అన్ని కండిషన్స్ స్టేబుల్గా ఉంటే చాలా వరకు గుండె ఆపరేషన్ ఈ రోజుల్లో మినిమల్లీ ఇన్వేజివ్ అప్రోచ్తో మనం చేయడానికి అవకాశం ఉందండి. బైపాస్ సర్జరీ ప్లస్ వాల్వ్ రిప్లేస్మెంట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మినిమల్ ఇన్వేజివ్ ఆఫర్ చేయలేము ఇలాంటి కంబైన్డ్ వాళ్ళకి, ఎందుకంటే సేఫ్టీ మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే ఈ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ మనం కొద్ది సంవత్సరాలు పోయేటప్పటికి వాళ్ళకి సరిపడే టెక్నాలజీ డెవలప్ అవుతుంది. ఏ టెక్నాలజీ కూడా అంటే మనం ఇనీషియల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ మీద ట్రై చేయాలి. వాళ్ళకి సేఫ్టీ అన్నీ చూసుకుని బాగున్న తర్వాత కాంప్లికేటెడ్ కేసుకి మనం ఏ రకంగా మనం మోడిఫికేషన్స్ చేసి వీటిని వాళ్ళకి ఆఫర్ చేసేది మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాన్ని బట్టి మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఈ రోజుల్లో అడల్ట్ పేషెంట్స్లో వాల్వ్ ఆపరేషన్స్లో చాలామందికి మనం మినిమల్ ఇన్వేజివ్ ఆఫర్ చేయొచ్చు. బైపాస్ సర్జరీలో 25%కి మనం ఆఫర్ చేయొచ్చు. బైపాస్ సర్జరీ కనుక అవసరమైతే 4 బైపాసులు 5 బైపాసులు అవసరమైతే ఇప్పుడు హార్ట్ ఫ్రంట్లో ఉండేది మోస్ట్ ఇంపార్టెంట్ బ్లడ్ వెసల్ ఎల్ఏడి నగరి, దానికి మ్యామరీ ఆర్టరీని చెస్ట్ లోపల నుంచి తీసేస్తాం, అది బెస్ట్ ఆపరేషన్. ఏ రకమైన స్టెంట్ కూడా ఈ రోజుల్లో దానికి ఈక్వల్ రిజల్ట్స్ లేవు, డ్రగ్ ఎలివిటింగ్ కానీ ఏదైనా కావనించండి. ఈ ఆపరేషన్తో పేషెంట్ బ్రతికే కాలం పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. ఇప్పుడు అటువంటి వాళ్ళకి ఏం చేస్తాం, 3 బ్లాక్లు 4 బ్లాక్లు ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొన్ని చోట్ల ఈ లీమా టు ఎల్ఏడి చిన్న ఆపరేషన్ ద్వారా చేసి మిగతా వాటికి స్టెంట్స్ అమరుస్తున్నారు. ఇప్పుడు మిగతా రక్తనాళాలకి స్టెంట్స్ చేసినా బైపాస్ చేసినా పెద్ద తేడా కనిపించవచ్చు, కానీ ఫ్రంట్లో ఉన్నదానికి ఎప్పుడు కూడా ఈ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ అనే దాంతో కనుక మనం బైపాస్ చేస్తే దాని రిజల్ట్స్ ద బెస్ట్ రిజల్ట్స్ సో ఫార్ ఇన్ ద వరల్డ్. ఏ స్టెంట్ కూడా దాంతో కంపారిజన్ లేదు. అందుకని వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ఫ్రంట్లో దానికి బైపాస్ చేసి సేమ్ సిట్టింగ్లో సేమ్ థియేటర్లో మిగతా 2కి యాంజియోప్లాస్టీ చేస్తారు. ఆ రకంగా మనం 3వ రోజు 4వ రోజున ఇంటికి పంపించేయచ్చు, తర్వాత 2-3 వారాల్లో వర్క్కి వెళ్ళచ్చు.
అదే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అంత లేకుండా 3 బైపాస్లు అవసరమైనా 2 బైపాస్లు అవసరమైనా కూడా ఈ యాంజియోప్లాస్టీతో పని లేకుండా కొంతమందికి మనం ఈ చిన్న ఇన్సిషన్ ద్వారానే అన్ని గ్రాఫ్ట్లు కూడా చేయొచ్చు. తక్కువ కోతతో గుండెకు సర్జరీ చేయించుకున్న తర్వాత పూర్తిగా కోలుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? సర్జరీ తర్వాత జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీపై మనకు ఎలాంటి అవగాహన అవసరం? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన దేశంలో దాదాపు 32,000 మంది చిన్నారులు పుట్టుకతోనే గుండె జబ్బులతో పుడుతున్నారని అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇలా గుండె జబ్బులతో పుట్టిన చిన్నారులకు ఏడాదిలోపే సర్జరీ చేయొచ్చు. అలాగే తల్లి గర్భంలో ఉండగానే కూడా పిల్లల్లో గుండె లోపాలను పసిగట్టి వారు పుట్టిన తర్వాత సర్జరీలతో వాటిని సరిచేయవచ్చు. అయితే వచ్చిన చిక్కేమిటంటే ఇంత చిన్న వయసులో పెద్ద కోతల ద్వారా ఆపరేషన్లు చేయటం అన్నదే బాధాకరంగా ఉండేది. అయితే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాక ఇప్పుడు గుండెకు సంబంధించి అనేక సమస్యలకు భారీ కోతలు, కుట్లు లేకుండా సులభంగా సర్జరీలు చేయగలుగుతున్నారు. ప్రతి పేషెంట్కి కూడా మినిమల్ ఇన్వేజివ్ చేస్తాము అనేది చాలా తప్పు అది చెప్పడం. అందుకని నేను కొంత పర్సంటేజ్ వరకే నేను చెప్పాను. నేను సర్జన్ టీము కనుక సరైన పేషెంట్స్ కనుక చూజ్ చేసుకోకపోతే ఇక్కడ ఇన్సిషన్తో కుదరకపోతే మళ్ళీ రెగ్యులర్ ఇన్సిషన్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని ఈ చాయిస్ ఆఫ్ కేసెస్ని చాలా జాగ్రత్తగా మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ చూజ్ చేసుకుంటుంది టీమ్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఉంటుంది. అది ఒక ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తున్న టీం ఏమవుతుందంటే చాలా తక్కువ కేసులే చూజ్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువ కేసులు మనం చేయొచ్చు. మనం ఎంతసేపు మన ఎక్స్పీరియన్స్ మనకు తెలుస్తుంది. కాబట్టి చూజింగ్ కేసు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సరైన కేసుని కనుక మనం చూజ్ చేసుకోకుండా ఈ ఆపరేషన్ కనుక చేయడం జరిగితే ప్రాబ్లమ్స్ మళ్ళీ అంటే ఇక్కడ ఇన్సిషనే కాకుండా ఇక్కడ ఇన్సిషన్ రావచ్చు. ఒక్కోసారి కొంచెం పేషెంట్ సేఫ్టీ కూడా కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని అదొకటి మనం మనసులో పెట్టుకోవాలి మినిమల్ ఇన్వేజివ్ చేసేటప్పుడు. గుండె జబ్బుల విషయంలో ఓపెన్ హార్ట్ సర్జరీ లాంటి వాటి అవసరం లేకుండా సన్నని కోతల ద్వారా మైక్రోస్కోప్ ద్వారా వీక్షిస్తూ ఆపరేషన్లను దిగ్విజయంగా చేస్తున్నారు. అయితే కేవలం చిన్నపాటి రంధ్రాల సాయంతో చేసే ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలతో దుష్ఫలితాలు ఏవైనా ఉంటాయా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. నిజానికి ఏ ఆపరేషన్లో అయినా రకరకాల సమస్యలు వచ్చే రిస్కు 2% వరకు ఉంటుంది. మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీల్లో కూడా ఈ రిస్క్ ఉంటుంది. అయితే సంప్రదాయ శస్త్రచికిత్సలతో పోలిస్తే మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీతో పేషెంట్లకు అనుకూలతలు బాగా ఎక్కువగా ఉంటాయి. మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీతోని డెఫినెట్గా అడ్వాంటేజెస్ ఉన్నాయి. చిన్న ఇన్సిషన్తోని పేషెంట్స్ హ్యాపీ ఉంటారు. ఆ ఇన్సిషన్ ఛాతీ ముందు కనిపించక ఎస్పెషలీ విమెన్కి దాంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. హాస్పిటల్ స్టే కనీసం 1 రోజు 2 రోజులు తగ్గుతాయి. అండ్ వాళ్ళు మళ్ళీ వర్క్ జాయిన్ అవ్వడానికి తొందరగా వాళ్ళు సిద్ధపడచ్చు. ఈ ఆపరేషన్స్ అందరికీ కాదు, ఎందుకంటే ఇది మా దేశంలో కూడా ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ డాక్టర్స్, అప్రాక్సిమేట్లీ ఒక 20 డాక్టర్స్ చేస్తారండి. అండ్ అది కూడా పేషెంట్స్ని సెలెక్ట్ చేసి చూస్ చేసి ఏ పేషెంట్స్ని వితౌట్ కాంప్లికేషన్స్ చేయొచ్చు వాళ్ళని చూస్ చేసి చేస్తారు. సో ఈ ఆపరేషన్స్ అందరికీ అప్లై చేయలేము. ఆపరేషన్ ఏ సైడ్ నుంచి చేయినా, చిన్న ఇన్సిషన్తోనే చేయినా పెద్ద ఇన్సిషన్తోనే చేయినా, యాజ్ డాక్టర్స్ మా ప్రైమరీ కన్సర్న్ ఏంటంటే ఆపరేషన్ స్మూత్గా సేఫ్గా కరెక్ట్గా అయిపోవాలి. కొన్నిసార్లు కొన్ని ఆపరేషన్స్ మేము ఎస్పెషలీ వాల్వ్ ఆపరేషన్స్ లేక పుట్టపు నుంచి వచ్చే వ్యాధులు, దానికి ఆపరేషన్స్ మేము మినిమల్ ఇన్వేజివ్గా ఈజీగా చేసుకోవచ్చు. వేరే ఆపరేషన్స్ అంత ఈజీగా అవ్వకపోవచ్చు. బైపాస్ ఆపరేషన్స్ కూడా ఎస్పెషలీ గుండె నరాలు లెఫ్ట్ సైడ్ ఉండే గుండె నరాలకి బైపాస్ ఆపరేషన్స్ మేము మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీతో చేసుకోవచ్చు. రైట్ సైడ్ నరాలకి, ఎందుకంటే గుండెకి రైట్ సైడ్ కూడా నరాలు ఉంటాయి కాబట్టి రైట్ సైడ్ నరాలకి అంత సులభంగా ఉండదు. ఇక్కడే కాదు, వేరే అమెరికాలో యూకేలో కూడా జనరల్గా వాళ్ళ ఫేమస్ సర్జన్స్ కూడా ఇది చేయరు. అప్పుడు మేము కార్డియాలజిస్ట్తో పాటు కోఆపరేట్ చేస్తూ
రైట్ సైడ్కి స్టెంట్ వేసుకోవడము, లెఫ్ట్ సైడ్కి మినిమల్ ఇన్వేజివ్గా బైపాస్ చేసుకోవడము, అది ఒక అప్రోచ్ ఉంటుంది. మినిమల్ ఇన్వేజివ్ సర్జరీలో వేరే వేరే ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకొని, డాక్టర్ అర్థం చేసుకొని, తర్వాత పేషెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత పేషెంట్స్ కూడా వాళ్ళ లాంగ్ టర్మ్ బెనిఫిట్ గురించి ఆలోచించుకొని షార్ట్ టర్మ్ అడ్వాంటేజెస్ మీదే ఎంఫసైజ్ చేయకుండా ఉంటే వాళ్ళు డెఫినెట్గా బాగుపడతారు. గుండె శస్త్రచికిత్సల్లో కొత్త వరవడికి శ్రీకారం చుట్టిన ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలు భారీ కోతలు, కుట్లు, మచ్చలు, సుదీర్ఘకాలం ఆసుపత్రిలో ఉండాల్సి రావటం అనే ఇబ్బందులకు ఫుల్ స్టాప్ పెట్టాయి. ఈ సర్జరీలు పేషెంట్లకు ఒక వరమనే చెప్పాలి. రోబోటిక్ యంత్రాల సాయంతో కూడా ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీలను నిర్వహించే వెసులుబాటు ఉంది. ఛాతీని పూర్తిగా తెరవాల్సిన అవసరం లేకుండా చిన్నపాటి రంధ్రాల సాయంతో గుండె జబ్బులకు ఎలా చికిత్స చేయొచ్చో, తక్కువ కోతతో సర్జరీ చేయడం అనేది ఇటు పేషెంట్కి అటు డాక్టర్లకి ఎంత అనుకూలంగా ఉంటుందో తెలుసుకున్నాం కదా. తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా సుఖీభవ@etv.co.in కు ఈమెయిల్.